జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అదేవిధంగా యూసఫ్గూడలోని పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెళ్లారు. పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. గతంలో కంటే 10 నుంచి 15% పోలింగ్ శాతం పెరగవచ్చన్నారు. ఇక 65% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు నవీన్ యాదవ్. ఇక షేక్పేట్ డివిజన్లోని కేంబ్రిడ్జ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెళ్లారు. పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. సో ఇప్పటికే పలువురు అభ్యర్థులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సినీతారులు కూడా వచ్చి ఫ్యామిలీస్ తో తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, చెప్పండి. సో ప్రస్తుతం మీరున్న పోలింగ్ బూత్ వద్ద అయితే పోలింగ్ ఎలా కొనసాగుతుంది? సో పోలింగ్ శాతం పెంచడానికి ఇప్పటికే అభ్యర్థులు అందరూ కూడా కృషి చేస్తూ వస్తున్నారు. మరి ఓటర్లు ఏమైనా అక్కడ పెరిగే ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 11 కావస్తుంది. కేవలం 9.2% మాత్రమే 10 గంటల వరకు అంటే 9 గంటల వరకు పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ పోలింగ్ కేంద్రం బోరబండలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. కేవలం ఒక పెద్ద ఆవిడ తన కూతురు కావచ్చు, మేబీ తనతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇంత పెద్ద ఆవిడ ఓటు వేసేందుకు తన హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంకి వస్తే యువత మాత్రం ఎక్కడ కూడా మనకు పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనాలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు. 11 గంటలు అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి పోలింగ్ శాతం ఎంత అయిందనేది ఎలక్షన్ కమిషన్ డాటా విడుదల చేస్తుంది. సో మరి కాసేపట్లో 11 గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైందనేది విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో అన్ని డివిజన్లు మొత్తం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు కానీ కలిపితే మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 407 పోలింగ్ కేంద్రాలు, 139 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లొకేషన్స్ దగ్గర ప్రస్తుతం మనం బోరబండలో చూస్తున్నాం కదా, ఖాళీగా పోలింగ్ కేంద్రం. దాదాపుగా ఈ విధంగానే అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత జనాలు కొంత ఎక్కువ వచ్చి ఓటు వేస్తారు అనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మొత్తము ఇప్పటి వరకు కేవలం అంటే 9 గంటల వరకు 9.2% అవుతే ఇప్పుడు 11 గంటల వరకు 10.2% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైందంటే ఎంత మందకొడిగా పోలింగ్ అనేది జరుగుతుందనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర అభ్యర్థులు వచ్చి చెక్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓటర్లు కనిపించట్లేదు. పోలీసులు కనిపిస్తున్నారు, ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది కనిపిస్తున్నారు, ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కనిపిస్తున్నారు. కానీ ఓటు వేయడానికి వచ్చినటువంటి యువత కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ పెద్ద సంఖ్యలో మనకి ఏ పోలింగ్ బూత్ దగ్గర కనిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపుగా ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్లు. పోలీసులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు, సెంట్రల్ బలగాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. బోరబండలో కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా చెప్తారు. సో ఇట్లాంటి దగ్గర కొంత ఎక్కువ పోలీస్ బందోబస్తు ఉంది, ఎక్కువ సూపర్విజన్ ఉంది, ఎక్కువ పర్యవేక్షణ ఉంది. ఇట్లాంటి చోట్ల ఎక్కువ మంది ఓటర్లు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటారు అనేది అందరూ భావించారు. బస్తీలలో ముఖ్యంగా పేదలు ఎక్కువ మంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపుగా మొత్తం కంప్లీట్గా ఖాళీగా మనకి పోలింగ్ కేంద్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం లోపల కూడా దృశ్యాలు చూడవచ్చు. లోపల కూడా చూస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఒక వ్యక్తి కూడా మనకి కనిపించినటువంటి పరిస్థితి మనము చూడవచ్చు. ఒక పెద్దవాళ్ళు మాత్రమే లోపల ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోపలికి వెళ్ళారు. ఇక్కడ బలగాలు ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మనము ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, వస్తున్నారా ఓట్లు వేయడానికి? చాలా మంది వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఖాళీగా కనిపిస్తుంది మొత్తము కంప్లీట్గా. యువత, పెద్దవాళ్ళు మాత్రం, ముసలి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. యువత వస్తున్నట్లు లేరు కదా? ఎంత అవగాహన? మార్నింగ్ వచ్చి వేసిపోయారండి, వస్తున్నారు, స్లోగా వస్తున్నారు.
గతంలో చేసినారా మీరు మేడం ఎలక్షన్ డ్యూటీ? చేసిన ఇక్కడ ఈ బోరబండ డివిజన్లో చేసినారా, వేరే చోట చేసినారా? కుక్కట్పల్లిలో చేసిన. గతంలో మీరు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారు కదా, అప్పుడు జనము ఈ టైం వరకు విపరీతంగా రద్దీ ఉంటున్నా, నార్మల్ ఇట్లానే ఉంటున్నా మేడం ఖాళీగా? రద్దీగా ఉంటుంది. ఇప్పుడు స్లోగా ఉంటుంది అంతే. మధ్యాహ్నం వరకు పెరగొచ్చని అంచనా ఉన్నదా? 2 తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటివరకు దాదాపుగా ఖాళీగానే మనకి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా మందకొడిగానే పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ స్టేషన్ల దగ్గర దాదాపుగా ఖాళీగా పోలింగ్ కేంద్రాలు అయితే దర్శనం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల దగ్గర దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. ఓకే, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద సంఖ్యలో ఎవరు అక్కడికి రాలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే అభ్యర్థులంతా కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు సుమారుగా 10% కూడా మించిన పోలింగ్ అయితే కనిపిస్తుంది. అయితే ఆఫ్టర్నూన్ టైంలో కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే భావిస్తున్నారు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్.